ఇంట్లో ఒంటరిగా ఉండే మహిళలు ఈ వీడియో అస్సలు మిస్ అవ్వకండి. ఆన్లైన్ షాపింగ్ డెలివరీల పేరుతో మన ఇంటి గుమ్మం ముందుకు వచ్చే అపరిచితులను నమ్మితే ఎంత ప్రమాదమో చూపే ఒక షాకింగ్ ఘటన బెంగళూరులో జరిగింది. బెంగళూరులోని మార్తాహల్లి ప్రాంతంలో ఒక మహిళా కస్టమర్ ఇంటికి ఫ్లిప్కార్ట్ డెలివరీ ఏజెంట్ విజయ్ మల్లికార్జున్ పార్సల్ ఇవ్వడానికి వచ్చాడు. వచ్చిన వ్యక్తి అర్జెంటుగా వాష్రూమ్ వాడుకుంటానని అడిగాడు. అయితే అపరిచిత వ్యక్తులను లోపలికి రానివ్వనని ఆ మహిళ మర్యాదపూర్వకంగానే నిరాకరించింది. ఆమె ఎంత వాదించినా వినకుండా నిందితుడు బలవంతంగా ఇంట్లోకి చొరబడి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అయితే ఆ సమయంలో ఆమె కంగారు పడకుండా ఎంతో ధైర్యం ప్రదర్శించింది. వెంటనే తన ఫోన్ కెమెరా ఆన్ చేసి సహాయం కోసం మెయిన్ డోర్ తెరిచి ఉంచి అప్రమత్తంగా వ్యవహరించింది. ఈ ఘటనను ఆమె సోషల్ మీడియాలో ధైర్యంగా పంచుకోవడంతో బెంగళూరు పోలీసులు వెంటనే స్పందించారు. కొత్త చట్టం భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. సదరు సంస్థ కూడా ఆ డెలివరీ ఏజెంట్ ను తక్షణమే విధుల్లోంచి తొలగించి విచారణకు సహకరిస్తామని ప్రకటించింది. ఈ ఘటన నుండి ప్రతి మహిళ నేర్చుకోవాల్సిన 3 విషయాలు. ఎంత అత్యవసరమని చెప్పిన అపరిచితులను డెలివరీ బాయ్స్ ను ఇంట్లోకి రానివ్వకండి. కొరియర్ తీసుకునేటప్పుడు వీలైతే సేఫ్టీ గ్రిల్ గేట్ వెనుక నుంచే మాట్లాడండి. ఏదైనా తేడాగా అనిపిస్తే వెంటనే ఫోన్ కెమెరా ఆన్ చేసి రికార్డ్ చేయడం లేదా 112కి కాల్ చేయడం మర్చిపోకండి.